ఫైనల్గా అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే స్టార్ట్ అయితే అయ్యారు. ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఫ్లైట్ అయితే ఎక్కుతున్నాడు తారకన్న. ఇంకా బెంగళూరులో ఏ సమయంలోనైతే ల్యాండ్ అయినా అవ్వచ్చు. ప్రస్తుతానికి వచ్చేసి ఈ రోజు తారకన్న ఏమేం పనులు చేస్తాడు అక్కడ బెంగళూరు కిమ్స్ హాస్పిటల్లో, అలాగే బహదేవ్పురంలోని ఈ ఎలక్ట్రిసిటీ దగ్గర, అవన్నీ క్లియర్గా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే క్రౌడ్ని అయితే చాలా అయితే కంట్రోల్ అయితే చేయలేకపోతున్నారు. చాలా పోలీస్ బెటర్లు అయితే దిగిందనే చెప్పాలి. విపరీతంగా అయితే వచ్చేసారు జనాలు. మీకు క్లిప్స్ నేను ఇక్కడ వేయలేకపోతున్నాను కానీ ఇన్స్టాగ్రామ్లో వేస్తే వెళ్ళి చూడండి. అక్కడ పోలీసులు అయితే అదుపు చేయలేకపోతున్నారు. లాఠీ చార్జ్ కూడా చేస్తున్నారు చాలా మంది ఫ్యాన్స్ మీద. అంత క్రౌడ్ అయితే వచ్చేసారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి మొత్తం పోలీస్ బెటాలియన్ మొత్తం దిగిపోయిందనే చెప్పాలి. ఆ రేంజ్లో అయితే జరుగుతుంది అక్కడ ఇప్పుడు హంగామా. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చేసి ఇప్పుడే ఫ్లైట్ అయితే ఎక్కడం అయితే జరిగింది. సో ఇంకొక 1 అవర్లో అయితే వచ్చేసి ల్యాండ్ అయితే అవుతారు. అక్కడ నుంచి డైరెక్ట్ వచ్చేసి ఆ కిమ్స్ హాస్పిటల్ ఇనాగ్రేషన్కి అయితే వెళ్తాడనమాట. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారం తారకన్న స్పీచ్ ఎప్పుడు ఉండొచ్చు అని డీటెయిల్గా చూస్తే మాత్రం తారకన్న బెంగళూరులో దిగిన వెంటనే ఏదైనా ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళి ఉంటాడని చెప్పి అయితే క్లియర్గా అర్థమవుతుంది. దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన ఈ లిస్ట్ ప్రకారం చూసుకుంటే 11 AM వచ్చేసి మ్యూజికల్ ఈవెంట్ అయితే స్టార్ట్ అయితే చేస్తారు. అలాగే వెల్కమ్ నోటు అండ్ అలాగే నేషనల్ యాంథమ్ అండ్ ల్యాంప్ లైటింగ్ సెరమనీ, అలాగే అన్వీలింగ్ ఆఫ్ అప్కమింగ్ హాస్పిటల్స్ అండ్ స్పీచ్ బై చీఫ్ గెస్ట్. సో 12:15 PM వచ్చేసి అయితే తారకన్న స్పీచ్ ఉంటుందని చెప్పి, చీఫ్ గెస్ట్ స్పీచ్ ఉంటుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ నోట్ ఆఫ్ థ్యాంక్స్ 1 PM అయితే ఉంటుంది. సో తారకన్న స్పీచ్ వచ్చేసి 5 minutes అయితే ఉండబోతుంది. 12:55 వాళ్ళు వేసుకున్న షెడ్యూల్ ప్రకారం అయితే ఇలా అయితే వాళ్ళైతే డేట్ అయితే ఇచ్చారు. మరి తారకన్న స్పీచ్ వచ్చేసి క్లోజ్డ్ సర్కిల్లో ఉంటుంది కాబట్టి క్లియర్ కట్గా మనకైతే వీడియోస్ అయితే వస్తాయి. సో ఇది గైస్ వీడియో, అండ్ మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఇలానే వస్తూ ఉంటాయి. సో మీరు ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని. అప్డేట్స్ వచ్చిన వెంటనే వేస్తూ ఉంటాను.